అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. నారా చంద్రబాబు నాయుడు గారు టీచర్స్ మన బిడ్డల్ని స్కూళ్ళకు పంపిస్తే తీర్చిదిద్దే బాధ్యత టీచర్స్ తీసుకుంటారు. వారికి సొసైటీ కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వారికి గౌరవం ఇవ్వాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టీచర్స్ని బ్రాందీ షాపుల కాడ వాచ్మెన్లుగా, బ్రాందీ షాపుల కాడ సర్వెంట్లుగా, బ్రాందీ షాపుల కాడ కీలేలు పోతూ ఉంటే నిశ్శబ్దంగా పంపించే విధంగా టీచర్స్ని ఆ విధంగా వాడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే మాటిచ్చారు, ఈ అసమర్థత పరిపాలన పోవాలి, అసమర్థత పరిపాలన పోతేనే రాష్ట్రం బాగుపడుతుంది, దయచేసి టీచర్స్ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి ఆ రోజు ఒక్క నినాదంతో అప్పటి నుంచి టీచర్స్ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈ రాక్షస అసమర్థత జగన్మోహన్ రెడ్డి ఇంటికి తరుము కొట్టాలని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసి అందరి సహకారంతో 2024లో అఖండ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. వెంటనే డిఎస్సి మీద తొలి సంతకం పెట్టడం జరిగింది. అంటే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన టీచర్ పోస్టులు ఎన్నో తెలుసా? 2,32,179. అప్పటి నుంచి కూడా ఆయన ఇచ్చింది 1996లో 50,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. 1998లో 39,104 పోస్టులు ఇవ్వడం జరిగింది. 2000లో 25,746 పోస్టులు ఇవ్వడం జరిగింది. 2001లో 32,129 పోస్టులు ఇవ్వడం జరిగింది. 2003లో 16,258 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2014లో 9,061 పోస్టులు ఇవ్వడం జరిగింది. చూడండి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టింది 16,347 పోస్టులకి, టీచర్ పోస్టులకి సంతకం పెట్టాడు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మాటిస్తే మాట వెనక్కి తీసుకోవడం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు సభల్లో ఆయన ఒకటే మాట చెప్పాడు, డిఎస్సి మీద నేను తొలి సంతకం చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు, తొలి సంతకం చేశాడు. టీచర్స్ పోస్టులు ఈ రాష్ట్రంలో చదువుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం కూడా సుభిష్టంగా ఉంటుంది.